హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మినీ డిజిటల్ సేవా పోర్టల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన యొక్క ఈఎస్ఐసికి సంబంధించినటువంటి ఒక చిన్న ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేసుకుందాం. అదేంటి అంటే, మన యొక్క ఈఎస్ఐసికి మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్‌ని ఏ విధంగా ఎయిడింగ్ చేసుకోవాలి, తర్వాత దాని యొక్క స్టేటస్‌ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో నేను చెప్పడం జరిగింది. అందుకని మన యొక్క మొబైల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో ఈఎస్ఐసి అని చెప్పేసి మీరు టైప్ చేయాల్సి ఉంటుందనమాట. టైప్ చేసి ఎంటర్ కొట్టగానే మనకి పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈఎస్ఐసి అనే లింక్‌పై మనం క్లిక్ చేయగానే మనకు ఈఎస్ఐసికి సంబంధించినటువంటి ఈ యొక్క పోర్టల్‌లోకి మనకు తీసుకువెళ్ళడం జరుగుతుందనమాట. ఇక్కడ ఈ యొక్క పోర్టల్ ఓపెన్ అయింది చూసారు కదండీ! ఈ యొక్క పోర్టల్ కంప్లీట్‌గా మనకు సాధారణంగా మొబైల్స్‌లో కూడా సగం మాత్రమే కనిపిస్తూ ఉంటుందనమాట. అలా మనకి ట్యాబ్‌లో గాని, మొబైల్‌లో గాని సగం సగం కనిపించినట్లయితే పైన టాప్‌లో 3 డాట్స్ ఉంది కదా! ఈ యొక్క 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే కింద మనకు డెస్క్‌టాప్ మోడ్ అని చెప్పేసి కనబడుతుంది కదా! ఒక బాక్స్ ఖాళీగా. ఆ బాక్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు కంప్లీట్‌గా మన యొక్క వెబ్ పేజ్ అనేది కంప్లీట్‌గా కనపడడం జరుగుతుందనమాట. మొబైల్‌లో కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇది మీరు ఆన్ చేసుకోవడం వల్ల మీకు చాలా మంచిదవుతుంది. సో, ఇక్కడ మనకి ఇన్‌జూర్డ్ పర్సన్ అండ్ బెనిఫిషియరీ అని చెప్పేసి కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు లాగిన్ అవ్వడానికి రీడైరెక్ట్ అవ్వండి అని చెప్పేసి ఓకే మీద క్లిక్ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మనకు లాగిన్ అవ్వడానికి మన యొక్క పోర్టల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి హిందీలో ఉంటుందనమాట. మనం పైన లాంగ్వేజెస్ మీద క్లిక్ చేసినట్లయితే లాంగ్వేజెస్ ఓపెన్ అవుతుంది. మనకి టాప్‌లోనే ఇంగ్లీష్ అనేది ఉంటది. ఆ యొక్క ఇంగ్లీష్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇదంతా కూడా ఇంగ్లీష్‌లో చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇన్‌జూర్డ్ పర్సన్ అని ఉంది గదండీ! ఈ యొక్క ఇన్‌జూర్డ్ పర్సన్ అనేది ఆల్‌మోస్ట్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. దాన్ని అలాగా ఉంచేయండి. కింద యూజర్ ఐడీ అంటే మన యొక్క ఇన్సూరెన్స్ నంబర్ అనమాట. మన యొక్క ఇన్సూరెన్స్ నంబర్ మనము తెలుసుకొని దాని మీద మనం ఇన్సూరెన్స్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. కింద మనకేదైతే పాస్‌వర్డ్ పెట్టుకున్నామో ఆ యొక్క పాస్‌వర్డ్ ఇవ్వాల్సి ఉంటుందనమాట. దాని కింద మన క్యాప్చా పైన ఎలా ఉందో యథావిధిగా మనం అలాగే ఇవ్వాల్సి ఉంటుందనమాట. క్యాపిటల్ అయితే క్యాపిటలు, న్యూమరికలు, స్మాలు కంప్లీట్‌గా మీరు చూసుకొని ఇవ్వండి. కింద లాగిన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే లాగిన్ అవుతామనమాట ఈ యొక్క పోర్టల్‌లోకి. ఈ యొక్క పోర్టల్‌లోకి లాగిన్ అయినప్పుడు ఇక్కడ మన గైడ్‌లైన్స్ వస్తుందనమాట. కింద క్లోజ్ ఉంటుంది. క్లోజ్ మీద క్లిక్ చేసి క్లోజ్ చేసుకోండి. ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అనేది కంప్లీట్‌గా కనబడుతూ ఉంటుంది. ఈఎస్ఐసికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కింద లింక్స్ కూడా కనబడుతుంది చూసారు కదా! 2 బాక్సెస్‌లో. ఇక్కడ మనకి అప్డేట్ పర్టిక్యులర్స్ అని చెప్పేసి ఉంది కదా! ఈ యొక్క అప్డేట్ పర్టిక్యులర్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ గాని, మన యొక్క నామినీ డీటెయిల్స్ గాని, బ్యాంక్ డీటెయిల్స్ గాని, తర్వాత బెనిఫిషియరీ డీటెయిల్స్ గాని, మన యొక్క ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మనం మార్చుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. మనకు 6 రకాలుగా మనం మార్చుకునే అవకాశాలైతే ఉన్నాయి కంపల్సరీగా. ప్రెజెంట్ మనం చేసేది ఫ్యామిలీ డీటెయిల్స్ మాత్రమే మార్చుకుంటామనమాట. మిగతాది కూడా ఏ విధంగా మార్చుకోవాలి ఏంటనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా నేను క్లారిటీగా చెప్తానండి. ప్రెజెంట్ అయితే మనం ఈ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేద్దాం. ఆ యొక్క డాట్ మీద క్లిక్ చేసినట్లయితే పైన ఆల్వేస్ షో అని చెప్పేసి కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ ఒకసారి చూడండి కంప్లీట్‌గా మన యొక్క నేను స్పోర్ట్స్ నేమ్ అంటే నా యొక్క భార్య నేమ్ అనేది ఇచ్చాననమాట ఇక్కడ. అయితే నెక్స్టు మన యొక్క చిల్డ్రన్స్ నేమ్స్ కూడా యాడ్ చేయాలని చెప్పేసి నేను ఈ యొక్క పోర్టల్ అనేది ఓపెన్ చేయడం జరిగిందనమాట. అయితే మా యొక్క చిల్డ్రన్స్ నేమ్స్ అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి. పైన మా యొక్క వైఫ్ నేమ్ ఒకటే ఉందనమాట. ప్రెజెంట్ కింద మా యొక్క డాటర్ నేమ్ అనేది ఇస్తున్నాననమాట. ఫస్ట్ కనబడుతున్న బాక్స్‌లో నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ యొక్క నేమ్ అనేది ఆ విధంగానే మనం ఇవ్వాల్సి ఉంటుందనమాట. ఆ పక్కన మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. మనం ఆ యొక్క డాటర్ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా అయితే ఉందో అదే మనం ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టు మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కంప్లీట్ స్టెప్ బై స్టెప్ నేను చెప్తానండి. మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్‌గా మంతు, డేటు కంప్లీట్‌గా మనం నీట్‌గా ఇవ్వాల్సి ఉంటుందనమాట. తర్వాత చేంజ్ చేసుకునే అవకాశాలున్నాయి కానీ, మనం ఫస్ట్ ఇచ్చినప్పుడే మంచిగా ఇచ్చుకుంటే మంచిదని నా ఉద్దేశం. అయితే నెక్స్ట్ ఈ యొక్క ఎంప్లాయికి త ఇప్పుడు ఇచ్చే నేమ్ అనే పర్సన్ తను ఏమవుతారనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డాటర్ అయితే డాటరు, సన్ అయితే సన్ను. నేనైతే డాటర్ కాబట్టి డాటర్ సెలెక్ట్ చేసుకున్నాను. పక్కన మనకు మేలా, ఫీమేల్ అనేది మనకి జెండర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఎంప్లాయికి ఈ యొక్క పర్సన్‌కి డీటెయిల్స్ అడ్రెస్ ఒకేలా ఉండుంటే యెస్ అని కొట్టండి.
వేరువేరుగా ఉన్న వేరువేరుగా ఉండుంటే నో అని కొట్టేసి పక్కన మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. యెస్ అని క్లిక్ చేస్తే మనకి ఇది డిసేబుల్ అయిపోతుంది. సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. నో అని క్లిక్ చేసినట్లయితే ఇది బాక్సెస్ ఎనేబుల్ అవుతుందనమాట. మనము అడ్రెస్ వేరుగా ఉంటే మనం అక్కడ ఏ ఏ అడ్రెస్‌లో ఉంటున్నారో చిల్డ్రన్స్ ఆ యొక్క అడ్రెస్‌ని మనం ఇవ్వాల్సి ఉంటుందనమాట. ఎవరినైనా సరే మీరక్కడ ఎవరినైతే ఏడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దాని కింద మనము తనకి ఏదైతే ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్‌కి ఇద్దాం అనుకుంటున్నామో ఆ యొక్క ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. నేను చిన్న పాప కాబట్టి తనది బర్త్ సర్టిఫికేట్ ఇచ్చాననమాట. తర్వాత దాని కింద చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంటుంది. ఆ యొక్క చూస్ ఫైల్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఆహ్, మనం ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ ఇచ్చిన తర్వాత మనకు కింద స్ చూస్ ఫైల్ అని చెప్పేసి కనబడుతూ ఉంటుందనమాట. ఆ యొక్క చూస్ ఫైల్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు మన యొక్క పోర్టల్‌కి మనకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుందనమాట. మన యొక్క ఫైల్ ఓపెన్ చేసుకోమని అడుగుతుంది. మన యొక్క ఫైల్‌లోని మనం ఏ ఫోటో అయితే క్లిక్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న అప్‌లోడ్ అనే ఆప్షన్ ఉంది గదా! ఆ యొక్క అప్‌లోడ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే దాని పక్కన మనకు అప్‌లోడ్ అయినట్టు మనకు చిన్న మార్క్ అనేది కనబడుతుందనమాట. చూసారు కదా! ఆ విధంగా దాని పక్కన ఉన్న బ్లూ కలర్‌లో దాన్ని రిమూవ్ చేసుకోవాలన్నా సరే రిమూవ్ చేసుకోవచ్చనమాట. అలాగే సేమ్ మనము అక్కడ 2 ఆప్షన్స్ ఇస్తారనమాట. 2 అడ్రెస్ ప్రూఫ్స్ మనం సెలెక్ట్ చేసుకోమని. అందులో ఫస్ట్‌ది ఒకటి సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. రెండోది కూడా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. అది ప్రాబ్లమ్ ఉండదనమాట. కంపల్సరీ అయితే ఏం కాదు. ఫస్ట్‌ది ఒకటి సెలెక్ట్ చేసుకున్నా నో ఇష్యూ. ఆ తర్వాతది మీకు అవసరమైతే సెలెక్ట్ చేసుకోండి. లేదనుకుంటే అది వదిలేయండి పర్వాలేదు. తర్వాత ఈ 2 కూడా మనం ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని అప్‌లోడ్ కూడా చేయాల్సి ఉంటది. ఆ పక్కన ఉన్న అప్‌లోడ్‌ని. ఈ విధంగా చేసుకోకపోతే మనం అప్‌లోడ్ అనేది కొట్టకపోతే సెలెక్ట్ చేసుకున్నా సరే అది వేస్ట్ అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్‌లోడ్ అనే ఆప్షన్ కంపల్సరీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీకు అది వద్దనుకుంటే పక్కనున్న రిమూవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అది రిమూవ్ అయిపోతుందనమాట. మీరిచ్చిన డీటెయిల్స్ కంప్లీట్‌గా కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకొని అక్కడున్న కింద ఐ హియర్ బై అని చెప్పేసి టిక్ బాక్స్ మీద టిక్ పెట్టుకొని కింద సబ్మిట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఒక పాపప్ అనేది వస్తుందనమాట కింద మెసేజ్ అనేది. ఆహ్, కానీ ఇక్కడేమైందంటే అడ్రెస్ అనేది ఒకేలా ఉండడం వల్ల నో అని ఇచ్చాం కాబట్టి అది రాంగ్ అని చెప్పేసి అంటుంది. అది మనం యెస్ అని ఇచ్చాం కాబట్టి యెస్ అని ఇచ్చిన తర్వాత కింద ఏడ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ యొక్క ఏడ్ అనే ఆప్షన్‌కి క్లిక్ చేసినట్లయితే చూసారు కదండీ! పైన ఇందాక మా మిసెస్ నేమ్ ఒకటే ఉంది. ప్రెజెంట్ మా యొక్క డాటర్ నేమ్ కూడా ఏడ్ అయింది. ఆ యొక్క ఏడ్ అనే ఆప్షన్ కొట్టిన తర్వాతనే మనం కిందకొచ్చి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏడ్ అనే ఆప్షన్ కొట్టకుండా సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మనకు ఆ సబ్మిట్ అవ్వదనమాట. ఇప్పుడు చూసారు కదా! ఏడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క సబ్మిట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేయడం వల్ల నాకు కింద ఈ అప్రూవల్ అయినట్టు మనకొక రిఫరెన్స్ నంబర్ కూడా మనకొచ్చిందనమాట. ఇది మనకి కొన్ని రోజుల్లో ఒక 3 వర్కింగ్ డేస్‌లో మనకి కంప్లీట్‌గా అప్రూవ్డ్ అని వస్తుందనమాట. ఈ యొక్క స్టేటస్ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను క్లియర్‌గా మీకు చెప్తానండి. లాస్ట్‌లో మీకది లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్టు ఇంకో పర్సన్‌ని మనం యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సేమ్ డీటెయిల్స్ అంతా కూడా సేమ్ అలాగే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఆహ్, ఈ యొక్క మనం ఏదైతే ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ కింద మనం ఫైల్ పెట్టాలనుకుంటున్నామో ఆ యొక్క ఫైల్‌ని సెలెక్ట్ చేసుకొని, ఫోటో సెలెక్ట్ చేసుకొని కంపల్సరీగా పక్కన ఉన్న అప్‌లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే అప్‌లోడ్ అయిపోతుంది. అప్‌లోడ్ అయిన తర్వాత మళ్ళా ఆ యొక్క నేమ్స్ కింద ఏడ్ అని ఉంది గదా! ఈ యొక్క ఏడ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. క్లిక్ చేస్తే పైన చూడండి ఇప్పుడు నేమ్ మూడో నేమ్ కూడా ఇక్కడికొచ్చేస్తుందనమాట. ఇంకో చిల్డ్రన్ నేమ్ కూడా వస్తుంది చూసారు కదా! ఈ విధంగా మనము మొత్తం అందరిని ఏడ్ అనే ఆప్షన్‌ని యూజ్ చేసుకొని ఏడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇక్కడ సబ్మిట్ అనే మీ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అప్రూవల్ అనే ఒక మనకు కొన్ని రోజుల్లో అప్రూవల్ అవుతుందన్నట్టు మనకొక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ యొక్క రిఫరెన్స్ నంబర్ అనేది ఇచ్చిన తర్వాత హాస్ బీన్ జనరల్ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి వస్తుందనమాట. అప్పుడు మనకు అప్రూవల్ అనేది కొన్ని రోజుల్లో రావడం జరుగుతుంది. అది ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తానండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ అండ్ స్టేటస్ ఆఫ్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంది గదా! లాస్ట్‌లో రెండో బాక్స్‌లో ఆ యొక్క లాస్ట్‌లో రెండో ఆప్షన్‌ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మనం ఫస్ట్ ఆప్షన్ ఐపీ పర్టిక్యులర్స్ చేంజ్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క స్టేటస్ అనేది ఈ విధంగా కనబడుతుందనమాట. చూసారు కదా! లాస్ట్‌లో స్టేటస్ అని పెండింగ్ విత్ ఎంప్లాయర్ అని చెప్పేసి ఉంది కదా! మన యొక్క రిక్వెస్ట్ అనేది మన యొక్క కంపెనీ ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళిందనమాట. ఆ యొక్క ఎంప్లాయర్ దాన్ని చూసి తను ఆహ్
సైన్ చేసినట్లయితే సైన్ చేసి అప్రూవ్ చేయాల్సి ఉంటుందనమాట. అప్రూవ్ చేసిన తర్వాత మనకు మన యొక్క ఆహ్, ఈ ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు కంపల్సరీగా మన యొక్క ఈఎస్ఐలోకి ఆహ్, యాడ్ అవ్వడం జరుగుతుందనమాట. అయితే ఈ విధంగా మనం మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్‌ని నీట్‌గా వాళ్ళ యొక్క డీటెయిల్స్‌ని ఎంటర్ చేసి యాడ్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూడడం వల్ల మీకు మీరుగానే మీ యొక్క మొబైల్ ఫోన్‌లో చేసుకునే విధంగా ఉండాలని నా యొక్క కాన్సెప్ట్ అనమాట. సో, మీకు ప్రతీది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. మీకు అర్థం అవ్వకపోతే కంపల్సరీ నాకు చెప్పండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.